కోపంగా ఉన్నా. చాలా అంటే చాలా కోపంగా ఉన్నా. కొంచెం అటు ఇటు మాట్లాడితే మాత్రం ఏమీ అనుకోవద్దు మామ. ఏంటంటే తనూజ చేసిన తప్పేంటి? ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకంత కక్ష గట్టి మాట్లాడుతున్నారు? ఇది గట్టిగా ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను. మామ తనూజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తనూజని కావాలని టార్గెట్ చేసి కొంతమంది మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. సూపర్‌గా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే తనూజని తిట్టిన ప్రతి ఒక్కరికి బుద్ధి కూడా వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఇప్పుడు కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లో ఏం చెప్పాడు? నేను గెలిచిన తరువాత ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఇద్దరిని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివిస్తాను అని చెప్పాడు. అదే కళ్యాణ్ వెళ్ళాడు, పిల్లల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో గడిపాడు, వాళ్ళకి ఫుడ్ పెట్టాడు, వాళ్ళతో ఉన్నాడు. కళ్యాణ్ చేసింది రైట్, ఓకేనా? నేను కళ్యాణ్ చేసింది తప్పు అనట్లా. బాగా వినండి, దిమాగ్ దగ్గర పెట్టుకొని వినండి. కళ్యాణ్ చేసింది రైటే. ఇప్పుడు తనూజ బిగ్ బాస్ హౌస్‌లో తనూజ కూడా అదే చెప్పింది కదా. తనూజ కూడా అదే చేసింది కదా. వెళ్ళింది, పిల్లలతో గడిపింది, వాళ్ళతో ఫుడ్ పెట్టింది, వాళ్ళతో ఫన్, వాళ్ళ కోసం పాటలు పాడింది, ఎంజాయ్ చేపించింది వాళ్ళని, ఓకేనా? జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండండి, అలా ఉండండి, బాగా చదువుకుని 4 మంచి మాటలు చెప్పి తనూజ కూడా అక్కడి నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు తనూజ మీద పడుతున్నారు? కళ్యాణ్‌ని చూసి తనూజ అలా బిహేవ్ చేస్తుంది. కళ్యాణ్‌ని చూసి కాపీ క్యాట్ చేస్తుంది. అదే కళ్యాణ్ చేయకపోతే తనూజ అలా చెయ్యదు. పిల్లల దగ్గరికి వెళ్ళదు. అలా అనాథ శరణాలయంలో పిల్లలకి ఫుడ్ కూడా పెట్టదు. తనూజ మంచిది కాదు. అది ఇది అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు చూసావా? మీరు మనుషులా? మూర్ఖులు మీరు. అసలు మీరు మనుషులే కాదు. నువ్వు ఓకే, తనూజ మంచిది కాదు. తనూజ పిల్లలకి అన్నం పెట్టదు. అనాథ శరణాలయానికి తనూజ వెళ్ళదు. వదిలేసేయి, ఆ టాపిక్ వదిలేసేయి. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు, ఒక్కరోజు అక్కడున్న పిల్లలకి 5గురికి అన్నం పెట్టిరా అప్పుడు నువ్వు చూద్దాం. నువ్వైతే పెట్టవు, పెట్టే వాళ్ళని కూడా పెట్టనివ్వవు, ఓకేనా? ఫస్ట్ నువ్వు మనిషిగా ఉండటానికి ట్రై చెయ్యి. అవతలోళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మనుషులు కాదు అని అనటం కాదు. నా దృష్టిలో తనూజ కూడా మంచి అమ్మాయి. ఎందుకంటే అనాథ పిల్లలకు అన్నం పెట్టిన ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు. ఇక్కడ కళ్యాణ్ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే కళ్యాణ్ కూడా చెప్పాడు, ఇచ్చిన మాటకి వెళ్ళాడు, అనాథ పిల్లలకి అన్నం పెట్టాడు, అంతా బాగానే ఉంది, ఓకేనా? తను అడాప్ట్ చేసుకుంటాడా, అడాప్ట్ చేసుకోవడా పిల్లల్ని అనేది అది నెక్స్టరీ, ఓకేనా? నెక్స్ట్ టాపిక్ అది. ఇప్పటికైతే అనాథ శరణానికి వెళ్ళాడు కదా, పిల్లలకి అన్నం పెట్టాడు కదా, ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత తనూజ కూడా చేసింది అదే కదా. కాపీ క్యాట్ చేస్తుందా? ఎక్కడ కాపీ క్యాట్ చేస్తుంది? మీరు చూసే కళ్ళు ఉన్నాయి చూసావా? అసలు మీ కళ్ళే కాదు, అసలు మీరు మనుషులే కాదు. అలా మాట్లాడే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చెప్తున్నా కదా. ఆ తర్వాత ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే తనూజకి ఇంట్రెస్ట్ లేదు కళ్యాణ్తో మాట్లాడటానికి. అందుకే తనూజ కళ్యాణ్తో మాట్లాడట్లేదు. మీరు చూసారా తనూజకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని? సరే, ఇప్పుడు కళ్యాణ్కి ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇక్కడ నేను కళ్యాణ్ని ఒక పాయింట్ అయితే అడగాలనుకుంటున్నాను, ఓకేనా? కళ్యాణ్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, కొంతమంది ఫేక్ రివ్యూవర్స్ అయినా, ఓకేనా? ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్కి ఫోన్ కాల్ చేశాడు. ఏది గ్రాండ్ ఫినాల్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇమాన్యుయల్ ఓడిపోయాడు చూసావా? అప్పుడు ఇమాన్యుయల్కి ఫోన్ చేసి అన్న బాధపడకన్నా అది అని ఇమాన్యుయల్తో మాట్లాడాడంట. అది నాకు తెలుసు, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఓకేనా? ఇమాన్యుయల్ కూడా మొన్న ఇంటర్వ్యూలో అదే చెప్పాడు. కళ్యాణ్ గ్రాండ్ ఫినాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఫోన్ కాల్ చేశాడు. ఫోన్ కాల్ చేసి మేమిద్దరం మాట్లాడుకున్నాము, నన్ను బాధపడకన్నా అది అని చెప్పాడు. కళ్యాణ్ విన్ అయినా నాకు ఎలాంటి బాధ లేదని ఓపెన్ స్టేట్మెంట్ మొన్న ఇంటర్వ్యూలో ఇమాన్యుయల్ చెప్పాడు, ఓకేనా? ఇక్కడ నేను కళ్యాణ్ నేను తప్పుపడట్లా, కొంతమంది రివ్యూవర్స్ని తప్పుపడుతున్నా. అదే కళ్యాణ్ మరి తనూజకి ఎందుకు కాల్ చేయలేకపోయాడు? సరే, తనూజ చెయ్యలేదు, తనూజ మంచిదే కాదు, ఓకేనా? కళ్యాణ్ మంచోడే కదా. మరి కళ్యాణ్ కాల్ చేసి తనూజతో మాట్లాడొచ్చు కదా. అలా కూడా నేను మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు తనూజకంటూ ఒక లైఫ్ ఉంటుంది, తన ఫ్యామిలీతో గడపడం అది ఇది. తను అలా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ కంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీతో గడపడం, వాళ్ళ ఫ్రెండ్స్తో గడపడం. తనకి ఇష్టం ఉన్న వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకుంటారు, లేకపోతే లేదు, ఓకేనా? కానీ దానికే, ఓకేనా, తనూజ మంచిది కాదు, తనూజనే కాల్ చేయట్లేదు. మరి కళ్యాణ్ ఇమాన్యుయల్ కాల్ చేశారు కదా, మరి అదే కళ్యాణ్ తనూజ కాల్ చేయొచ్చు కదా. ఇది మాట్లాడరు, ఓకేనా? తనూజ ఏదో అనాథ పిల్లలకి వెళ్ళి అన్నం పెట్టితే అది పెద్ద తప్పు, అది కాపీ కాట్. అంటే కళ్యాణ్ చూసి తనూజ అలా చేసింది, తనూజ మంచిది కాదు. ఇంక ఇలా మాట్లాడటం అయితే తెలుసు. కానీ సరే, మీరు వెళ్ళి అనాథ పిల్లలకి అన్నం పెట్టండి, ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడండి, ఓకేనా? నాకు 2 రోజుల నుంచి బ్రో దీని గురించి మాట్లాడు బ్రో, చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు తనూజని. తనూజ కళ్యాణ్ని చూసి అలా అనాథ పిల్లలకి అన్నం పెట్టిందంట, లేకపోతే తనూజ అన్నం కూడా పెట్టదంట, అది ఇదని మాట్లాడుతుంటే నాకు చీదరనిపించింది, ఓకేనా? అసలు ఈ టాపిక్ మీద మనం మాట్లాడాలా వద్దా? మాట్లాడితే మళ్ళీ ఏంట్రా వీడు తనూజ గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటారని వద్దులే అనుకుంటున్నా. కానీ నన్నైతే మీరు బాగా డిస్కరేజ్ చేస్తున్నారు మామ. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంక దాన్ని అంతటి వరకు వదిలేయండి. ఇప్పుడు బీబీ జోడీ వస్తుంది. సరే, బీబీ జోడీలో కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళు వస్తున్నారా లేదా, అలాంటి అప్డేట్స్ అలాంటివి ఏమన్నా మనకి తెలిస్తే అవి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు తనుజ ఏం చేస్తుంది, తన లైఫ్లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, కళ్యాణ్ ఆర్మీకి వెళ్తాడా లేకపోతే ఇక్కడే ఉంటాడా, బీబీ జోడీకి వస్తాడా రాడా, ఇలాంటివి మాట్లాడుకోవాలా. అంతేకాని అంతా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ప్రోపగాండం, ఓకేనా? నెగిటివ్ చేసేయాలా తనుజని.
ఫస్ట్ మీరు ఆలోచించే బుద్ధి మానేస్తే మనుషులందరూ బాగానే ఉంటారు మామ. ఈ వీడియో నేను కొంతమందికి మాత్రమే చెప్తున్నా ఓకేనా? అందరికీ కాదు. ఎవరైతే నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో తనూజ మీద వాళ్ళకి చెప్తున్నా ఓకేనా? అది తప్పే కాను. అనాథ పిల్లలకి అన్నం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే మామ మీరు మనుషులే కదా! ఖచ్చితంగా లైక్ చేయండి మామ. ఈ వీడియో చాలా మందికి వెళ్ళాలా. ఎందుకంటే తను చేసింది తప్పు కాదు ఓకేనా? నేను ఈ వీడియోకి మానిటైజేషన్ కూడా చేయను. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేసి నేను డబ్బు సంపాదించుకోవాలని నేను అనుకోను మామ. మానిటైజేషన్ కూడా చేయను. ఖచ్చితంగా మీరు లైకులతో, హైపులతో బాగా వీడియో వెళ్ళేదాకా చూడండి చూద్దాం.